స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 102లో గిరిజన సంచార తెగల కథా సంకలనం ఇప్పపోలు నుండి గోడమీది బొమ్మ అనే కథను ప్రసారం చేయబోతున్నాం. కథా రచయిత్రి పార్నంది లలిత, వ్యాఖ్యాత జీవన్. అనువాదకురాలిగాను వ్యాస రచయిత్రిగాను విశేషంగా కృషి చేస్తున్నారు పార్నంది లలిత. ఈమె సుప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త ఆంథ్రోపాలజిస్ట్ హైమన్ డార్ఫ్ ఆదిలాబాద్ గోండుల జీవిత విశేషాలపై వెలువరించిన పరిశోధక పత్రాన్ని చేయవలసింది ఇంకెంతో అనే శీర్షికన తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే హైమన్ డార్ఫ్ శిష్యుడు మైఖేల్ యార్క్ గోండుల జీవన విధానం, వారి మీద జరిగే దౌర్జన్యాలను గురించి, అటు తరువాత నాటి నిజాం ప్రభుత్వం గోండుల రక్షణకై తీసుకున్న చర్యలపై రాసిన 2 పరిశోధక వ్యాసాలను వేలితపాట శీర్షికన తెలుగు చేశారు. అలాగే కునన్ పోష్పోరా మరువకూడని కశ్మీరీ మహిళల పోరాట గాథ అనే అనువాద గ్రంథం వెలువరించారు. సీరియస్ సినిమాలపై రివ్యూలు రాస్తూ ఉంటారు ఈమె. అనేక అంశాలపై సారంగా వెబ్సైట్లో వ్యాసాలు రాస్తున్నారు. ప్రస్తుతం మహిళా మాసపత్రిక మాతృకకు పర్యావరణ సంబంధిత వ్యాసాలు రాస్తున్నారు. ఈమె రాసిన కథలు బహుస్వల్పం. అందులో ఒకటి గోడమీది బొమ్మ. ఈ కథ గిరిజన సమూహాల్లోని చిత్రకళను ప్రతిబింబిస్తుంది. ఇహ కథలోకి పోదామా? ఎక్కడ చూసినా ఇవే బొమ్మలు. ఏం కొత్తదనం ఉంది వీటిలో చెప్పండి? దుప్పట్ల మీద ఇవే, కుర్తాల మీద ఇవే, చీరల మీద ఇవే. చూసి చూసి చిరాకేస్తోంది. వీటి మీద స్టోరీ ఏం చేస్తాం? పెయింటింగ్స్ అంటే నీకు ఇష్టం కదా, నువ్వే అలా అంటే ఎలా అనన్య? నువ్వు వెళ్ళక తప్పదు, గట్టిగా చెప్పేశాడు సిద్ధార్థ. ట్రైబల్ ఆర్ట్ ఏం లేదు సార్. పుల్లల్లా కాళ్ళు చేతులు మధ్యన ఓ చిన్న డమురుకం వేస్తే సరిపోతుంది. మొదట్లో ఏదో ఎథనిక్ ఫ్యాషన్ అంటూ అమ్ముకున్నారు. టేస్టు డబ్బు ఉన్నవాళ్ళు ఎగబడి కొన్నారు. అవి వెయ్యటం సులువని తెలిసాక అందరూ బట్టల మీద వేసి పారేస్తున్నారు. ఆ ప్రింట్లు ముద్దల్లా వేసేస్తున్నారు చూసారా? దాంతో ఆ బొమ్మలు కొన్ని చోట్ల తెల్లదయ్యాల్లా కనిపిస్తూ ఇంకో రకం ఆర్ట్ తయారైంది. దీన్ని డిజైనర్ వేర్లా ఎక్కువ కాలం అమ్ముకోవటం కష్టమని అర్థమైపోయింది. ధరలు దిగిపోయాయి. ఇంకేదైనా మంచి విషయం చెప్పరాదా స్టోరీకి? తీసి పారేస్తూ అంది అనన్య. తెలివైన దానివే, బాగా బిజినెస్ చేసిన దానివే, అన్నింటికంటే గొప్ప ఆర్ట్ని నిర్ణయం చేస్తున్నావే ఆఖరికి. షాపుల్లో బట్టల మీద ఆ బొమ్మలు చూస్తే అలాగే ఉంటుంది. 200 మంది దాకా ఆర్టిస్టులు ఆ ఊళ్ళో ఉన్నారట. వెళ్ళి చూసి అప్పుడు చెప్పు. మీరేనా అనన్య? నేను సంజయ్ పన్హాడ్ని పరిచయం చేసుకున్నాడతను రైలు దిగగానే. మొహమాటంగా చూసే చిన్న కళ్ళు, మామూలు ప్యాంటు షర్టు, సముద్రపు చెమట జిడ్డుతో మెరుస్తున్న మొహం. వర్లీ పెయింటింగ్స్ వేసే ఆ కళాకారుడిని కలుసుకునేందుకు ముంబై నుంచి లోకల్ ట్రైన్ ఎక్కి వాన్గాం బయలుదేరింది. ట్రైన్ దిగేటప్పటికి స్టేషన్లో ఎదురు చూస్తూ కనిపించాడు. అనన్యకు అతని హిందీ అర్థం అయ్యి కాకుండా ఉంది. చాలా దూరమా మీ ఇల్లు? కొద్దిగా దూరమే, బైక్ మీద వచ్చాను, నాతో వస్తారా? ఎంత బిడియమో అతని మాటలో. లేక అతి మర్యాద? పదండి వెళ్దాం అంది అనన్య. ఇంటికెళ్లేలోపు అతను తనలాంటి ఆర్టిస్టులంతా కలిసి వేసిన బొమ్మలు ఎలా అమ్ముకుంటున్నారో వివరించి చెప్పాడు. వెబ్సైట్ వల్లనే ఇదంతా సాధ్యమైందన్నాడు. ఆ వెబ్సైట్ వెళ్ళే అతని దగ్గరకు తను రాగలిగిందని చెప్పింది. బైక్ దిగగానే కళ్ళు మెరిసిపోయాయి అనన్యకు. పేడనీళ్లు జల్లిన నేల మీద రంగోలి
ఆదివాసీ తల్లి బిడ్డల పోర్ట్రేట్. బిడ్డనెత్తుకున్న తల్లి మొహంలో చిరునవ్వు. ఒంటి మీద బట్టలు లేని బిడ్డ, వాళ్ళ ఒంటి మీద వెలుగునీడలు స్పష్టంగా బొమ్మలోకొచ్చేసాయి. వేసింది రియలిజంలో పండిన చెయ్యి. ఇది నేను అడిగితే మా ఆర్టిస్టుల్లో ఒక ఆమెకు వేసింది. తను జేజే స్కూల్లో పాఠాలు చెప్తుంది, సంజయ్ చెప్పాడు. మా వాళ్ళు కొంతమంది ఆర్ట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. దట్స్ అమేజింగ్. ఆ బొమ్మ మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయింది అనన్య. లోపలికి రండి అని అతను పిలిస్తే, ఇది చెరిగిపోతుంది కదా, ఎలా మరి అంటూ బెంగగా కదిలింది. అతని ఇల్లంటే ఏదో 2 గదులు ఉంటుందేమో అనుకుంది అనన్య. చూస్తే అది 2 ఎకరాల స్థలంలో ఉంది. చుట్టూ చెట్లు పొదలతో దడిగట్టి ఉంది. లోపల సుఖంగా గడ్డి మేస్తున్న 2 ఆవులు, ఓ దూడ. పచ్చటి బెండ మొక్కల మధ్య మెరుస్తున్న నూగుతో లేత బెండకాయలు. ఆ వెనుక చిక్కుడు పాదులు. ఎండలో నులక మంచం మీద పరిచిన వల కింద రొయ్యలెండుతున్నాయి. 2 కోడిపెట్టలు గడ్డిమేటు పక్కన నీడలో పురుగుల్ని వేటాడుతున్నాయి. ఓ పిల్లిపిల్ల ఎండు చేపను ఇష్టంగా కొరుక్కుంటోంది. మరాఠీ పద్ధతిలో గోచిపెట్టి కట్టిన నూలు చీరే, కాళ్లకు కడియాలు, కాస్త నలుపు ఛాయ, నుదిటి మీద పచ్చబొట్టుతో లోపల నుంచి వచ్చిన సంజయ్ వాళ్ళమ్మ నవ్వుతూ అనన్యను పలకరించింది. పల్చగా తేలిగ్గా ఉన్న ఆమెకు నమస్కారం చేస్తూ, ఈవిడ బిడియపు కళ్ళే సంజయ్కి వచ్చాయి అనుకుంది అనన్య. ఇంత ఇంటిని రోజూ అలుకుతారా? శుభ్రంగా పేడతో అలికి ముగ్గేసిన ఆ మట్టి ఇంటిని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఆమెను. అమ్మకి హిందీ రాదు, మేము ఇంట్లో వర్లీ భాష మాట్లాడతాం అన్నాడు సంజయ్. సైగల భాషతోనే ఆమెతో ఆ పొలమంతా తిరిగి ఫోటోలు తీసుకుంటూనే ఆమె కందులు పెసలు కూడా పండిస్తోందని అర్థం చేసుకుంది అనన్య. ముందు పెద్ద వరండా, దాన్ని ఆనుకొని పెద్ద గది, ఆ వెనుక వంటిల్లు. గది గోడల చుట్టూ కార్డుబోర్డు ప్యానెల్, దానిమీద జేగురు రంగు పులిమి చిత్రించిన తెల్లని బొమ్మలు. ఆత్రంగా ఆ బొమ్మలన్నీ చూసేసింది అనన్య. అదంతా ఒక ఉత్సవంలా ఉంది. చేలో పనులు, కలుపు తీయటం, వంటలు చేయటం, తాగటం, ఆడటం, పాడటం, మనుషులతో పాటు మంచెలు, పశువులు, నెమళ్ళు, చెట్లు, పిట్టలు, దేవతలు, పూజలు అన్నీ బొమ్మలై కొలువుతీరే. జీవిత చిత్రణ ఇంతగా చేసుకోకుండా ఉండలేనంత అభివ్యక్తి. గోడ మీద 5 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవున ఉన్న పెద్ద బొమ్మ అనన్యను తనలోకి లాక్కుంది. ఇది పెళ్ళిళ్ళప్పుడు వేసే బొమ్మ. ఈ మధ్యే మా చెల్లెలి పెళ్ళయింది, అప్పుడు వేశాం. ఈ బొమ్మ లేకుండా పెళ్ళి అవదు అన్నాడు సంజయ్. ఈమె పెళ్ళి పెద్ద. మాలో పెళ్ళి పెద్దగా ఉండేది భర్త చనిపోయిన స్త్రీ. ఈమెను దౌలేరి అంటారు. మొదట్నుంచి చివరిదాకా అన్నిట్లో ఈమె ముందుండి పాటలు పాడుతుంది, దీపం పట్టుకుంటుంది. ఈమెకు తాంబూలం ఇచ్చి పెళ్ళికి పిలుస్తారు. పెళ్లి పనుల్లో ఈమె వెనుకే పెళ్ళైన ఆడవాళ్ళుంటారు. అతని మాటల్లో భర్త చనిపోయిన స్త్రీకి వాళ్ళు ఇచ్చే విలువ పట్ల కనిపించి కనబడకుండా చిన్నపాటి గర్వం, బయటి ప్రపంచాన్ని చూశాక వచ్చి చేరిన గర్వం. నలుచెదరపు పీటలాంటి బొమ్మలో చుట్టూ అలంకారం, మధ్యలో ఉన్న దేవతా బొమ్మ చూపిస్తూ, పెళ్లిలో ఈ దేవతకు పూజలు చేస్తాం. ఆమె చుట్టూ మేం వాడే వస్తువులు, మా వాయిద్యాలు. దీన్ని తార్పా అంటారు. నిచ్చెన, దువ్వెన, పై వరుసలో సూర్యుడు, చంద్రుడు, కింది వరుసలో జంతువులు. బొమ్మను ఓపిగ్గా వివరించాడు సంజయ్. ఇలాంటి పెయింటింగ్ను మా ఆర్టిస్టుల్లో ఒక ఆయన ఓ స్టార్ హోటల్లో గోడ మీద వేశాడు.
ఆ ఇంట్లో జరిగిన పెళ్లి సందడిని బొమ్మతో పాటు ఊహించుకుంటున్న అనన్యకు అదే బొమ్మను స్టార్ హోటల్లో కూడా ఊహించుకోవలసి వచ్చింది అతని మాటలతో. అనగనగా 7 అన్నదమ్ములు. వారికి 7 అక్కచెల్లెళ్ళు. వాళ్ళల్లో ఒక చెల్లెమ్మ తల దువ్వుకుంటుంటే ఆమె బంగారు తల వెంట్రుక ఒకటి ఊడి వచ్చింది. అది నేల మీద పడితే చీమలకు కష్టం, నీళ్లల్లో పడితే చేపలు పొరపాటున తినేశాయంటే వాటికే ప్రమాదం. చెట్టుకి కడితే పక్షులకు ఇబ్బంది. ఏం చేయాలా అని ఆలోచించి చివరకు ఓ చిన్న పుల్లకు చుట్టి నీటిలోనే వదిలింది. 7 అన్నదమ్ముల్లో ఒకడు ఆ సెలయేట్లో స్నానం చేస్తూ పుల్లతో పాటు కొట్టుకొస్తున్న ఆ బంగారు వెంట్రుకను చూసి అబ్బురపడి తీసి దాచుకున్నాడు. అంతేనా, ఇక దానితో ప్రేమలో పడిపోయాడు. ఈ తల వెంట్రుక ఎవరిదైతే ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. అది చెల్లెలిదే అన్న విషయం తెలిసాకైనా ఆగాడా? లేదు. పెళ్ళి ఆమెతోనే అని ముందుకేశాడు. ఈ అన్యాయానికి ఆ పిల్ల రాత్రి పగలు ఏడ్చింది. చంద్రం చెట్టు కిందికి వెళ్ళింది. చంద్రుడిని ప్రార్థించింది. ఓ కిరణంతో జాలిగా చూశాడు చందమామ. చెట్టెక్కి చంద్రుణ్ణి చేరిపోయింది ఆ పిల్ల. బొగ్గుపొడిని కోరా రంగు ముతకబట్ట మీద పులిమి ఆర్యాక వేసిన చిత్రం. పెద్ద వృక్షం, వర్లీ సాంప్రదాయపు ఆకులు కొమ్మలతో పెద్ద కాండంతో నలుపు రంగు క్యాన్వాస్ మీద తెలుపు రంగులో వెలుగుతోంది. తల వెంట్రుకే తాడుగా పైన మబ్బుల మధ్యన ఉన్న నెలవంకను చేరుకుంటున్న పిల్ల. చెట్టు కింద కన్నీళ్లు కారుస్తూ ఆమె తల్లి, ఆశ్చర్యంలో కుటుంబం అంతా. మహాదేవ్, గంగాగౌరి ఆదిదేవతలు. మహాప్రళయం వచ్చి అంతా తుడుచుకుపెట్టుకుపోయాక మళ్ళీ సృష్టి మొదలుపెట్టారు. తుండా గుమ్మడికాయల్లో జీవాహారాన్ని పోశారు. చీమల సమూహం మెల్లగా ఆహారం వెతుక్కుంటూ ఒకదాని వెనుక ఒకటి దారి తీశాయి. మరోవైపు నుండి మనుషులు కదిలేరు ఆహారం వెతుక్కుంటూ. చీమ మీద మనిషి దృష్టి పడింది. ఇవి వెళ్ళే చోట గింజలుంటాయి అనుకుంటూ చీమల్ని అనుసరిస్తే గుమ్మడికాయలోకి దారితీస్తున్నాయి అవి. ఇంకే గింజలు దొరికాయి మనిషికి. పంటలు వేయటం మొదలుపెట్టాడు. పేడను కోరారంగు ముతకబట్ట మీద పులిమి తయారు చేస్తున్న క్యాన్వాస్ మీద అటూ ఇటూ చిత్రించిన 2 పొడవాటి చెట్లు, 2 చెట్ల మధ్య గుమ్మడికాయ అడ్డుకోత లాంటి బొమ్మ, పెద్ద వలయంగా బయలుదేరి గుండ్రంగా తిరుగుతూ చీమలు, వాటి పక్కనే గింజలు. చీమల వలయం మొదలైన చోట ఆరా తీస్తున్నట్టు నిలబడ్డ మనుషులు. బొమ్మలన్నీ మంచి సునిశ్చితమైన స్ట్రోక్స్తో నాజూక్గా కనిపిస్తున్నాయి. నాట్యం చేస్తున్న బొమ్మల కదలికల్లో అడుగుల వేగం ఎలాగూ కనిపిస్తోంది. అదే వేగం రకరకాల పనులు చేస్తున్న బొమ్మల్లోనూ ఉంది. పుల్ల బొమ్మల్లో తల ఎగరేతలు బాగా స్ఫురిస్తున్నాయి. ఒళ్ళంతా ముడుచుకుని పరిగెడుతున్న కోడిలో వేగం కనబడుతోంది. శరీరాలు శ్రమిస్తూ ఉట్టిపడే అందాన్నంతా పడేశాడు ఇతనిలోని కళాకారుడు. గట్టివాడేననుకుంది అనన్య. ఈ డార్స్ చూడండి, కామ్డీ అంటారు. వర్షాలు పడటానికి ముందు, పని మొదలు పెట్టడానికి ముందు పాటలు పాడతాం. నీ పొట్ట మీద నాట్యం చేస్తున్నాం, పని చేస్తున్నాం, నాగలి దున్నుతున్నాం, నీ రక్తం కళ్ళ చూస్తున్నాం, మమ్మల్ని క్షమించు అని పాడుతూ భూమికి క్షమాపణ చెబుతాం అన్నమాట. అతను అనన్య ముందు పరిచిపెట్టిన చిత్రాల్లోంచి కథలు అలా నెమ్మదిగా చిలికిన వెన్నలా బయటకు వస్తున్నాయి. అతను ఒక్కో కథ చెబుతూ ఉంటే వాటిలోకి చెల్లెమ్మగా, చీమగా, నెమలిగా తీరిగ్గా మారుతూ వెళ్ళిపోతోంది అనన్య. పొద్దు తిరిగి సంధ్య వెలుగులు కూడా ఆ పెయింటింగ్స్ని నారింజ రంగు పులివి మరీ మెచ్చుకుంటున్నాయి. చాయ్ తాగండి అంటూ సంజయ్ తమ్ముడు
స్టీల్ పళ్ళెంలో టీ, బిస్కెట్లు, నమ్కీన్ తీసుకొచ్చి నేల మీద పెట్టాడు. ఆ వరండాలో పరిచిన చాప మీద గాలి వెలుతురు తాగుతూ కథల లోకంలో తిరుగాడుతున్న అనన్య ఒక్కసారిగా బయటపడింది. ఎక్కడ నేర్చుకున్నారు ఈ కథలు, ఈ బొమ్మలు? అమ్మమ్మ దగ్గర. పండుగలు, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు అమ్మమ్మ చాలా నేర్పుగా, ఓపిగ్గా వేసేది. అందరు పిల్లలు ఆటకిపోతే నేను మాత్రం బొమ్మ వేస్తున్నంతసేపు అమ్మమ్మ దగ్గరే ఉండి చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఇవి వేసేవాళ్ళు ఇంట్లో ఇంకెవరూ లేరా? నేను తప్ప ఇంకెవరూ వేయరు. కథలు బొమ్మలై మీ అమ్మమ్మ కళ ఇంకా ముందుకెడుతోంది. ఇలా కథలు చెప్పే బొమ్మలు ఎక్కువగా అమ్ముడుపోతాయేమో కదా. విదేశస్తులు ఎక్కువ డబ్బులే ఇచ్చి కొంటారు. మీరేదైనా పెయింటింగ్ తీసుకుంటారా? సున్నితంగా వ్యాపారంలోకి వచ్చాడు సంజయ్. లేదు, మీ గురించి నేను రాస్తాను సంజయ్. అది మీకు మంచి పబ్లిసిటీ. డీల్ అన్నట్టుగా అంది అనన్య. పర్వాలేదులేండి. ఆ మొహమాటపు కళ్ళల్లో చిన్న నిరాశ. మిమ్మల్ని ట్రైనెక్కిస్తాను పదండి. నేలను దున్నినందుకు భూదేవికి క్షమాపణలు చెప్పే జాతి గుహల్లో చిత్రించటం మొదలుపెట్టి జేజే స్కూల్ వరకు వెళ్ళిన చరిత్ర గల మనుషులు వాళ్ళు. అయినా వేసిన బొమ్మలే మళ్ళీ మళ్ళీ వేస్తుంటే కొత్తదనం లేనట్టేగా. అందులోనూ 2 డైమెన్షన్స్ సింపుల్ ఆర్ట్లో మరి కొత్తదనం లేకుండా అమ్మ రోజు గుమ్మంలో 4 గీతల ముగ్గు పెడుతుందిగా. అది గుమ్మంలో లేకపోతే వెలితిగా అనిపిస్తుంది. సిద్ధార్థ సార్ అయితే దీన్ని డైలీ బేసిన్లో మనం తరతరాలుగా అందుకుంటున్న కల్చర్ అంటాడు. సంక్రాంతికి రథం ముగ్గులు వేసుకున్నట్టు పెళ్ళికి ఆ స్పెషల్ బొమ్మ వేసుకున్నారు. వాళ్ళ అమ్మమ్మ సంతోషంగా మోసిన సంస్కృతికి అతను ఇంకా మెరుగులు దిద్ది అమ్ముకుంటున్నాడు. 2 డైమెన్షనల్ ఆర్ట్కి కథ 3వ డైమెన్షన్ ముద్దొచ్చింది. చీమలు, మనుషులు కలిసికట్టుగా ఎంత బాగుందో. ట్రైబల్ ఆర్ట్ వాళ్ళ దగ్గరే ఎందుకు ఉండిపోవాలి? అందరికీ చేరటమే కళకు పరమార్థం కాదు. యూట్యూబ్లో పాటలకి బ్యాక్గ్రౌండ్గా వర్లీ బొమ్మలు పెట్టేసి ఆనందపడ్డారు ఒకరు. నచ్చిన వారు మెచ్చుతారు. రేపే ముగ్గు బొమ్మని ఫేస్బుక్లో పెట్టి లైకులు కొట్టకుండా ఉంటానా నేను మాత్రం? దేవాలయాల మీద శిల్ప సౌందర్యం అందరికీ చేరాలనే కదా. స్టార్ హోటల్లో వర్లీ పెయింటింగ్స్ ఏమిటో. హోటల్లో ఖరీదైన మనిషి తన ఒంటరి రూమ్లోకి వెళుతూ ఒక్క నిమిషం ఆగి ఆనాటి సామూహిక జీవన శ్రమను, సంబరాన్ని దర్శించి బొడ్డుతాడు దగ్గర కొద్దిగా కదలి మళ్ళీ తన ఇన్సులేటెడ్ సిమెంట్ గోడల్లోకి 2 చక్రాల డమరుకం కారు అదెక్కాక సంజయ్ చెప్పిన కథల్ని మళ్ళీ ఎక్కడ వెతుక్కుంటారో అతని వారసులు. ట్రైన్ ఊపికి చిన్న నిద్రతో పాటు తీర్మానాలు, నెమళ్ళు, నెలవంకలు కూడా ఊగుతున్నాయి అనన్యలో. సూపర్ మ్యాన్ని చూడండి, మీ పిల్లల కోసం కొనండి అంటూ జెల్తో చేసిన చిన్ని తల, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్న 3 అంగుళాల సైజు బొమ్మలను 10 రూపాయలకు అమ్ముతున్నాడు ఒక అబ్బాయి. దాన్ని టప్పున కంపార్ట్మెంట్ గోడ కొడుతున్నాడు. అది నెమ్మదిగా కాళ్ళు, చేతులు వదిలేస్తూ జారుతూ మళ్ళీ గోడకు అతుక్కుంటూ ఉంటే జనం నవ్వుతూ చూస్తున్నారు. కొంతమంది సరదాపడి కొంటున్నారు. సెల్ ఫోన్ ధ్యానముద్రలో ఉన్నవాళ్ళు కూడా తలలు పైకెత్తుతున్నారు. ఆడిడాస్ అని పేరెట్టి ఎంత బాగా ఒరిజినల్ని కాపీ కొట్టేసినా నే పట్టేస్తా. ప్రతి వాడికి ఆడిడాసే కావాల్సి వస్తుంది. ఆ బ్రాండ్కి విలువే లేకుండా పోయింది. ఈ ఇమిటేషన్ షూలు, బట్టలు వచ్చి ఏదేంటో తెలియకుండా అందరినీ పేకముక్కల్లా కలిపేస్తున్నాయి అని విసుక్కుంటున్నాడు రాజేష్. ఆ బ్రాండ్ పిచ్చోడిని తన్నాలనిపిస్తుంది. అసలే ఫేజ్ 3 రిపోర్టర్ వాదనకి లొంగడు.
బ్రాండ్ లాయల్టీలోకి దిగాడంటే సిద్ధార్థ సార్ చెప్పే మార్కెట్ డైనమిక్స్ కూడా అర్థం కావతనికి. అయినా కళల్ని బ్రాండ్ చేస్తూ ఆ కథల్ని నేను మాత్రం అమ్ముకోవట్లా. మిల్లు దుపట్ల మీద ఇమిటేషన్ ఆర్ట్ని రాజేష్లాగే అసహించుకుంటూ నిండు బంతి పువ్వు లాంటి అమ్మాయి సైజ్ జీరో అవుతున్నట్టు రైలు మనుషుల బరువుని స్టేషన్లలో తగ్గించుకుంటూ చిరుచీకట్లలోకి పరుగెడుతోంది. అంత మంచి కళాఖండాన్ని ఏమీ కానట్టు ఇట్టే చెరిగిపోయే ముగ్గుగా వేసేసింది. కళతో నాది అనే మమకారం లేని ఆదిమమైన వ్యక్తీకరణ అది, లేదా చెయ్యి తిరిగిన ఆర్టిస్టు ధీమాగా జార్చిన ముగ్గా? ఈ పిల్లాడు ఎంత బాగా విసురుతున్నాడో గోడ మీదికి సూపర్మ్యాన్ని. వాళ్ళు పెయింటింగ్స్ అమ్ముకునే గొడవలో మరీ ఎక్కువగా కూరుకుపోతారేమో. ఏదెలా ఉన్నా ఇంట్లో పెళ్ళిళ్ళకి గోడ మీద బొమ్మలేసుకోవటం వాళ్ళు మానేయకూడదు దేవుడా. రాత్రి అయిపోయింది. పంచదార తిని మత్తిక్కడ చీమల్లా కంపార్ట్మెంట్లో 15-20 మంది దాకా మిగిలారు సీట్లకు అతుక్కుపోయి. బోరివలి చేరటానికి ఇంకో అరగంట పడుతుంది. గోడమీది బొమ్మ మనసుని ఆక్రమిస్తుంటే ఎటూ తప్పిపోకుండా ఆ క్షణాల్లోనే జీవించటానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకుంది అనన్య. రైలు నడుస్తూనే ఉంది, పట్టాల వెంట దూరాన్ని కొలుస్తూ కాలాన్ని క్షణాలుగా రాల్చేస్తూ. కథ సమాప్తం. సేకరణ ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం ప్రతిభా ప్రచురణలు ఖమ్మం. వచ్చే వారం జీవనాడి 103లో ప్రముఖ కవి నిఖిలేశ్వర్తో ముఖాముఖి ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు. మీ జీవన్. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవన్ జీవనాడి.